ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మహాశివరాత్రి పర్వదినం. సాధారణంగా ప్రతి నెలలో కూడా అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి, అంటే కృష్ణపక్ష చతుర్దశి రాత్రి సమయంలో ఉన్నప్పుడు వచ్చేదాన్ని మాస శివరాత్రి అంటారు. అయితే మాఘమాసంలో వచ్చేటటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటాం. ఇది ఒక్కటే మహాశివరాత్రి. జన్మకో శివరాత్రి అని కూడా మనం వ్యవహారంలో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ ప్రతి సంవత్సరం 12 వస్తాయి శివరాత్రులు. ఈ సంవత్సరం మరి 13 వచ్చినాయి. ఎందుకంటే ఈ సంవత్సరం అధిక శ్రావణం రావడం వల్ల మనకి 13 శివరాత్రులు వస్తే అందులో 12 మాస శివరాత్రులు, 1 మహాశివరాత్రి. ఆ పర్వదినం గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు ఒక ఆడియో నేను పంపాను, అది మోహన్ వాణి వాళ్ళకి. అందులో మనం లింగోద్భవం ఎలా జరిగింది, ఆ తర్వాత శివరాత్రి రోజు ఒక వేటగాడు జాగరణ చేసి నిరాహారంగా ఉండి ఉపవాసం ఉండి మరి ప్రమాదవశాత్తు కావాలని కాకుండా మరి తన బుర్రకాయలో ఉన్నటువంటి సొరకాయ బుర్రలో ఉన్నటువంటి నీళ్లు తాను ఉన్నటువంటి బిల్వ వృక్షం మీద ఆకులు, బిల్వ దళాలు, ఆ నీళ్లు కింద ఉన్నటువంటి శివలింగం మీద పడటం వల్ల ఎటువంటి వైభవాన్ని పొందాడో మనం చెప్పుకున్నాం. ఆయనే నలమహారాజుగా పుట్టాడు. ఆయన భార్య దమయంతి దేవిగా పుట్టింది. ఆ కథ అంతా మనం చెప్పుకున్నాం. ఈ రోజున ఈ శివరాత్రి రోజు కావాలని కాకుండా ఏమీ దొరక్క ఉపవాసం చేసి చివరికి తన కుళ్ళిపోయినటువంటి కండవాన్ని చింపి ఒత్తిగా చేసి వెలిగించి ఆ వెలుతురులో పాయస పాత్రని అపహరించినటువంటి ఒకానొక దుర్మార్గుడు ఏ విధంగా కుబేరుడై ఈశ్వరుడికి మిత్రుడయ్యాడో ఆ గుణనిధి యొక్క కథని మనం శ్రవణం చేద్దాం. ఇది శివపురాణంలో ఉన్నది, కాశీఖండంలో కూడా ఉన్నది. నారదుల వారు బ్రహ్మదేవుడిని అడుగుతున్నాడు. ఈ శివపురాణం అంతా కూడా నారదుడికి బ్రహ్మకి మధ్య జరిగినటువంటి సంవాద రూపంలో ఉంటుంది. తండ్రి బ్రహ్మదేవ, శంకరుడు కైలాస పర్వతానికి ఎప్పుడు వెళ్ళాడు? కుబేరుడితో మైత్రి ఎప్పుడు జరిగింది? పరిపూర్ణ మంగళ విగ్రహుడైనటువంటి మహాదేవుడు అక్కడ ఏం చేశాడు? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి, వినాలి అని నా మనస్సు కుతూహలపడుతోంది అన్నాడు. ఎవడికైతే భగవంతుడి యొక్క సత్కథలను వినాలి అని కుతూహలం పుడుతుందో వాడి జన్మ ధన్యం అవుతుంది, వాడు ధన్యాత్ముడు. ఇక్కడ నారదుల వారు అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, పూర్వం కాంపిల్యము అనేటువంటి ఒక నగరంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు. ఆయనకి చక్కటి భార్య. ఎంతో కాలం గడిచింది.
సంతానం లేదు. చివరికి ఒక మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి గుణనిధి అని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి గుణనిధి అంటే గుణములకి నిధి లాంటి వాడు అని అర్థం. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ వీడు దుర్గుణ నిధి అయినాడు. ఏ తండ్రి అయినా సద్గుణాలకి నిధి అయినటువంటి కొడుకు కావాలని కోరుకుంటాడు. కానీ ఈ బ్రాహ్మణోత్తముడికి, ఈ యజ్ఞదత్తుడికి గుణనిధి అనేటువంటి కుపుత్రుడు పుట్టాడు. సరే, ఈ యజ్ఞదత్తుడు రాజుగారి ఆస్థానంలో ఉంటున్నాడు. ఆస్థాన పురోహితుడిగా. ధనానికి లోటు లేదు. చక్కగా అక్కడ యజ్ఞాలు యాగాలు చేయించటం, రాజు ఇచ్చినటువంటి ద్రవ్యంతో కావాల్సినవన్నీ కొని ఇంటి దగ్గర కూడా అతిథి పూజ, అలాగే అగ్నికార్యం ఇవన్నీ చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు. పిల్లవాడు పుట్టాడు. లేక లేక కొంచెం గారాబంగానే పెంచారు. వాడికి 8 ఏళ్ళు వచ్చినాయి. గర్భాష్టమం అంటే పుట్టిన దగ్గర నుంచి, అంటే కడుపులో ఉన్నప్పటి నుంచి లెక్కేస్తే 8వ ఏట ఉపనయనం చేస్తారు. అదొక విధానం. బృహస్పతి విధానం మరొకటి ఉంది. పుట్టిన తేదీ నుంచి మొదలు పెట్టుకొని 7 ఏళ్ళు నిండిన తర్వాత 8వ సంవత్సరంలో చేయటం అనేది అదొక పద్ధతి. సరే, మొత్తం మీద ఆ అబ్బాయికి సంస్కారం చేశారు. ఉపనయన సంస్కారం. గాయత్రిని ఉపదేశించి తండ్రి చక్కటి గురువు దగ్గర విద్యాభ్యాసానికి పెట్టాడు. మొదట్లో బాగానే ఉన్నాడు. యవ్వనంలో ప్రవేశించే సమయంలో వాడిలో వికృతమైనటువంటి చేష్టలన్నీ మొదలైనవి. వాడికి 16 ఏళ్ళు వచ్చినాయి. పాపం తండ్రికి మాత్రం వాడు చెడు మార్గంలో పట్టిన విషయం మాత్రం తెలియదు. తల్లికి తెలిసిన లేక పుట్టాడు, తండ్రికి చెబితే ఎక్కడ చంపేస్తాడో కొడుకుని అనేటువంటి ఒక భావనతోటి సగటు తల్లిలాగానే ఆ తల్లి కూడా కొడుకు చేసిన తప్పులన్నీ దాచిపెట్టేసింది. ఈ కొడుకు వీడికి 16 ఏళ్లే. వీడు చూదరైనాడు, వేశ్యాలోలుడైపోయినాడు. సంధ్యావందనం చేయరా అంటే సంధ్య అనేటువంటి వనితకు వందనం చేస్తాడు వాడు. ఇది వాడు చేసే పని. ఈ యజ్ఞదత్తుడు తెల్లవారుగానే లేచి వెళ్ళిపోతాడు రాజుగారి కొలువుకి. అడుగుతాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడని. ఇంకెక్కడండి, బ్రహ్మీ ముహూర్తంలో లేచాడు మన అబ్బాయి. చక్కగా స్నానం చేసి సంధ్యవార్చుకొని విద్యాభ్యాసానికి వెళ్ళిపోయినాడని అబద్ధాలు చెప్పేది. ఈ విధంగా వాడు ఇంట్లో వస్తువులు ఒక్కొక్కటి తీసుకెళ్ళటం, తాకట్టు పెట్టడం, జూదం ఆడటం, మద్యపానం చేయటం. వాడు ఏ తెల్లవారుజామునే పోతాడు, వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. వాడి కోసమని దొడ్డి వాకిలు తీసి పెట్టేది వాళ్ళమ్మ. పాపం భర్త పడుకొని నిద్రపోతే వీడు అర్ధరాత్రి అప్పుడు వచ్చి వీడు కాసేపు పడుకొని మళ్ళీ తెల్లవారకు ముందే వెళ్ళిపోతాడు. ఇది వాడి దినచర్య. పాపం ఆ తల్లి ఈ పిల్లవాడు ఖాళీ గడుపుతో ఎక్కడుంటాడో అనేటువంటి మమకారంతో గడ్డ పెరుగు వేసి కలిపి తెల్లవారు పొద్దునే వాళ్ళ ఆయన నిద్ర లేవకముందే వీడికి ఒడుమాంగాయ్ అని అంటాం. అంటే ఈ తమిళనాడులో ఈ మామిడికాయలు రాలిపోతాయి చెట్ల నుంచి, వాటి కొంచెం గంటు పెట్టి ఉప్పు కలిపి వాటిని అందులో నానేస్తారు. వాటిని ఒడిపిందెలు అంటారు. అవి నంచుకొని తింటారు పెరుగన్నంలో. ఈ విధంగా పెరుగన్నం వాడికి కలిపి ముద్ద పెరుగు, గడ్డ పెరుగు, చక్కగా మేగడ పెరిగేసి కొడుకు మీద ప్రేమతోటి ఆ మామిడి పిందెలు నంచి వాడికి ఆహారంగా పెడుతూ ఉండేది. వాడి ఇష్టం లేకపోయినా ఖర్చు దొప్పుతుందని ఈ మింగేసి వెళ్ళిపోయేవాడు. ఇక అంతే. మళ్ళీ అర్ధరాత్రి ఎప్పుడు వస్తే ఏదో కొంత అట్టి పెట్టేది ఇంట్లో. వాడు రహస్యంగా వంటింట్లోకి దూరి చక్కగా తినేసి పోయి పడుకునేవాడు. ఇది వాడు చేసే దినచర్య. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం ఆకలి కరకరలాడుతోంది యజ్ఞశర్మ గారికి. రాజుగారి దగ్గర యజ్ఞం అయిపోయింది. వస్తూ ఉన్నాడు విసవిసా నడిచి. దారిలో ఒక జోదగాడు ఎదురై, నమస్కారం గురూజీ అన్నాడు. 2 చేతులు జోడించి నమస్కరించాడు.
వాడి వైపు చూశాడు. ఆ చేతికి ఒక వజ్రపు ఉంగరం ఉంది, ఒక అద్భుతమైన ఉంగరం. ఆ ఉంగరం ఆ ఒక్కటే. వేరే ఒక వ్యాపారస్తుడు ఆ ఉంగరాన్ని రాజుగారికి కానుక చేశాడు. ₹1,00,00,000 విలువ చేసే ఉంగరం అది ఆ రోజుల్లోనే. తన యజ్ఞాలు చేయిస్తున్నటువంటి బ్రాహ్మణుడి మీద ఉండేటువంటి భక్తితోటి రాజుగారు ఆ ఉంగరాన్ని ఈ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అది ఇవాళ వాడి యొక్క చేతిన కనపడింది. రేయ్, నిజం చెప్పు, ఈ ఉంగరం ఎక్కడిది అని నిలదీశాడు. నాదేను అన్నాడు. నీది అవ్వటానికి అవకాశం లేదు. ఈ ఉంగరం నాకు రాజుగారు ఇచ్చారు బహుమతిగా. ఈ ఉంగరం ఒక్కటే ఉంది ఈ ప్రపంచంలో. నిజం చెప్పు, లేదా రాజుగారి దగ్గరికి పదా అన్నాడు. వాడి గడగడ వణికిపోయాడు. వణికిపోయి, బ్రాహ్మణోత్తమా, మీ కుమారుడు నా దగ్గర తాకట్టు పెట్టాడు పేకాట్లో అన్నాడు. ఈ మాట అనేసరికి మ్రాన్ పడిపోయాడు. నా కొడుకేంటి పేకాట ఆడటం ఏంటి అని నిలదీస్తే, మీరేమన్నా రాజుగారు కొలువులోనే సరిపోతుంది, సంపాదన తెచ్చి ఇంట్లో పెడుతున్నారు. మీ కొడుకు బాగా వేశ్యాలోలుడై జోదరి అయి ఇంట్లో సామానంతా తీసుకెళ్లి అమ్మేసి పేకాట ఆడుతున్నాడు. మీరేమన్నా మీ కొడుకు యోగ్యుడు, గొప్పవాడు, గుణవంతుడు అని మీరు అనుకుంటున్నారు అనేసరికి ఆ బ్రాహ్మణుడికి తలకాయ కొట్టేసినట్టే. ఒక పక్క ఆకలి, ఒక పక్కల కోపం. విసవిస నడుచుకుంటూ వచ్చాడు. భార్య వెంటనే గబగబా ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది. కాళ్ళు కడుక్కున్నాడు. ఇక వెంటనే భార్య వైపు చూసి, ఏం సోమిదేవమ్మా, గతంలో నా దగ్గర ఉంగరం తీసుకున్నావే, కొట్టేశావే నా దగ్గర, ఒంటికి నలుగు పెట్టేటప్పుడు ఆ ఉంగరం తీసరా అన్నాడు. ఇక్కడ శ్రీనాథుల వారు ఒక అద్భుతమైన పద్యం రాశారు ఒక శార్దూల వృత్తంలో. అంగోద్వర్తన వేళ నీవు దరహాసంకురముల్ లోచనాపంగ ప్రాంతము దిగుర్పనొక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా ఆ ఉంగరం విప్పుడు ఏ సింగారింపని చేత పావకునకు చేయన్ హవిర్దానము. ఇది శ్రీనాథుల వారి పద్యం. సాధారణంగా ఒక కవి ఒక కావ్యాన్ని నిర్మించాలి అన్నప్పుడు కథాగమనంలో ఎన్నో పద్యాలు రచిస్తుంటారు. ఆ అన్ని పద్యాల్లో కూడా కొన్ని పద్యాలు మాత్రం కవిగారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ కవిత్వంలోని ఒక జీవ లక్షణాన్ని మనకి బాగా పట్టిస్తాయి. అలాంటి పద్యాల్లో ఒకటి ఇప్పుడు నేను చదివినటువంటి పద్యం. ఇది శ్రీనాథ మహాకవి మాత్రమే వ్రాయగలిగినటువంటి పద్యం. ప్రౌఢ నిర్భరమైనటువంటి వయస్సు దాటి ఇంకా ముసలితనం బాగా పైపడక ముందు అతడు రచించినటువంటి కావ్యం కాశీఖండం. అందులో గుణనిధి కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ కథే మనం చెప్పుకుంటున్నాం కదా. గుణనిధి అంటే ఎవరో కాదు, కుబేరుడి యొక్క పూర్వజన్మలో గుణనిధి కుబేరుడికి. సర్వభ్రష్టుడైనటువంటి గుణనిధి శివుడి యొక్క దయా విశేషం వల్ల ఉత్తర దిక్కుకి అధిపతి అయి శివుడి యొక్క సఖునిగా కూడా ఎదిగేటటువంటి కథ ఈ గుణనిధి కథ. ఆ కథలో పద్యం ఇప్పుడు మనం చెప్పుకుంది. ఎంత పాపాత్ముడికి పుణ్యం ప్రసాదిస్తే ఆ దేవుడికి అంతటి మహత్తు ఉన్నది అని మనం అనుకుంటాం కదా. పాండురక మహత్యంలో కూడా ఇలాంటి వాడే మరొకడు కనిపిస్తాడు మనకి, నిగమ శర్మ అని. ఇద్దరివి నేతి బీరకాయ పేర్లే. నిగమ శర్మ అంటే వేద పండితుడు అని అర్థం, గుణనిధి అంటే గుణాలకి ఆలవాలమని అర్థం. అంటే
ఈ గుణనిధి ఎటువంటి వాడో మనం చెప్పుకున్నాం. పరమ దుర్మార్గుడు, తల్లిదండ్రులకి అపకీర్తి తెచ్చేటటువంటి వాడు. ఇన్ని విషయాలు తల్లికి తెలిసినా కూడా, చూడండి, ఇన్ని విషయాలు వాళ్ళ అమ్మకు తెలుసు, కానీ భర్తకు చెప్పదు. ఇక్కడ తనకి తెలిసే అడుగుతున్నాడు బ్రాహ్మణుడు భర్త. కొత్తలాడిపోతున్నది మనస్సులో. సోమిదేమ్మ గారు బొంకి మాట మార్చే ప్రయత్నం కూడా చేసింది. ఆయన ఉంగరం అడుగుతుంటే, ఇప్పుడు ఉంగరంతో పని ఏందండి, ముందు భోంచేయండి, మీకోసం ఎదురు చూస్తూ బ్రాహ్మణులంతా అరుగు మీద కూర్చొని ఉన్నారు అని చెప్పి మాట మార్చడానికి ప్రయత్నం చేసింది. దానితో ఆగ్రహోదగ్రుడైనటువంటి యజ్ఞదత్తుడు ఇది అడిగాడు, ఇలా ఉంగరం అడిగాడు. అటువంటి సమయంలో ఈ పద్యం రాశారు శ్రీనాథుల వారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే తల్లి కొడుకు యొక్క భాగవతం ఎక్కడ బయటపడుతుందో అనేటువంటి ఆలోచనతోటి ఆ ఉంగరం విషయం దాటవేయడానికి ప్రయత్నం చేస్తుంది. భర్త ఏమన్నా ఇప్పటికైనా అసలు విషయం చెబుతుందా లేదా అని గట్టిగా ఒత్తిడి చేస్తున్నాడు. ఇది అక్కడ. అందుకని అడిగాడు అన్నమాట, ఆ ఉంగరం అడిగాడు. అందులో ఇంకా పైగా ఏమడిగాడు, ఇవాళ అంగోర్ధ్వర్తన వేళ నువ్వు తీసుకున్న ఆ రత్నపుడు ఉంగరాన్ని వెంటనే తెచ్చి నాకివ్వు అని గద్దిస్తున్నాడు అన్నమాట. అంగోద్వర్తనం అంటే ఏంటి? తలంటి స్నానానికి ముందు ఒంటికి నలుగు పెడతారు, అది అంగోద్వర్తనము అంటారు. సంస్కృతంలో అయితే వ్యాసుల వారు యజ్ఞదత్తుడు భార్య తన నుండి ఉంగరం కాజేసిన సందర్భం మాత్రమే చెప్పు ఊరుకుంటే, ఇక్కడ అంగోద్వర్తన కాలే అని శ్రీనాథుడు అన్నాడు. కానీ అంతటితో ఆపల. అంతటితో ఆపేస్తే మనకు తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సరసమైనటువంటి సన్నివేశాన్ని తాను ఊహించుకొని పాఠకులకు చూపిస్తే గాని ఆయనకు మనసు ఒప్పదు. మహాకవి కదా, కావ్యంగా మలిచాడు కదా. అందుకని పురాణం వేరు, కావ్యం వేరు. కావ్యాన్ని కాంతా సంహితము అంటారు. అంటే ఒక ప్రేయసిలాగా అలరిస్తుంది అన్నమాట కావ్యం. అందుకని ఈ సన్నివేశంలో శ్రీనాథుడి యొక్క యజ్ఞదత్తుడు తనకున్న ఆవేశాన్ని వెళ్ళగక్కడు భార్యతోటి వ్యంగ్యంగా మొదలుపెట్టాడు. ఇంటికొచ్చి, ఓ సోమిదేవమ్మ, ఏం చేస్తున్నావు, ఇట్రా, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, పోకుండా ఉంటాడా అని ఈ పద్యం చదివాడు. ఎక్కడా దీంట్లో ఒక తిట్టు లేదు, కానీ పలికేటటువంటి తీరులో ఒలికేటటువంటి వ్యంగ్యం అంతా మనకి కనిపిస్తుంది. మనం ఊహించుకోవాలి. దరహాసాంకురముల్ లోచనాపాంగ ప్రాంతమునన్ దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా, కాజేయటం అంటల్లో పుచ్చుకొనవా అని అనిపించాడు శ్రీనాథుల వారు. ఇది ఈ పద్యంలో ఆయువు పట్టు. దరహాస అంకురముల్ అంటే చిరునవ్వుల చిగురులు, లోచన అపాంగ ప్రాంతము అంటే కడగంటి చూపులు చిగురిస్తూ, ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి. సోమయాజులు గారి యొక్క ఒంటికి సోమిదేవమ్మ గారు నలుగు పెడుతూ ఉన్నది. అలా నలుగు పెడుతూ పెడుతూ చిరునవ్వు మొలకలు తన కడగంటి చిగురింపజేస్తూ భర్తని మురిపిస్తూ ఒక సయ్యాట కల్పించి అలా 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 ఆ చేతి ఉన్న ఉంగరాన్ని లాఘవంగా లాగేసింది మన సోమిదేవమ్మ గారు. భార్యలు చేస్తుంటారు ఆ పనులు, అదొక గిమ్మిక్. ఎంత సొగసైన సన్నివేశమో కదా. ఇలాంటి సన్నివేశ చిత్రీకరణ అంటే శ్రీనాథుడికి ప్రాణం.
పురాణాన్ని కవిత్వంగా మలిచే విద్య ఇది. సయ్యాటము అనేటువంటి పదంలో సయ్యా యా అనేటువంటి అక్షరం యతి స్థానంలో వేశారు. సంస్కృతంలో లాగా తెలుగులో యతి అనేది ఒక విరామం కాదు. అంటే యతి స్థానంలో కొత్త పదం మొదలవ్వాలి అని సూత్రం లేదు. కానీ పద్యం చదివేటప్పుడు యతి అక్షరం మీద కొంచెం ఊనిక ఇస్తారు, అంటే దాని మీద ఒత్తుతాం, అదే ఆనవాయితీ. ఇక్కడ సయ్యాటంబు అన్న పదాన్ని అలా కాస్త సాగదీసి పలికినప్పుడు ఆ గొంతులో మరింత వెటకారం మనకి ధ్వనిస్తుంది. సంస్కృత మూలంలో ఈ యజ్ఞదీక్షితులు ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నారో చెప్పల వ్యాసుల వారు. అంటే అప్పటికే అతనికి ఉంగరం సంగతి తెలిసిపోయిందన్న విషయం సోమిదేవమ్మ గారికి కూడా తెలిసిపోయింది. కానీ మన తెలుగు దీక్షితుల వారు కాస్త గడసరి. ఆ విషయం వెంటనే తన భార్యకు తెలిసిపోకుండా ఉండాలి అని తాను ఉంగరాన్ని ఎందుకు అడుగుతున్నాడో కారణం చెబుతున్నాడు. ఆ ఉంగరం తొడగనటువంటి చేతితో అగ్నిహోత్రం కూడా చెయ్యను అంటున్నాడు. శ్రీనాథుల వారు అనిపించారు. పద్యమంతా సమాసాలతో ధారగా సాగింది. చివరికి వచ్చేటప్పటికి పావకునకు చేయన్ హవిర్దానము అని ఒక ముక్క తెగిపోయినట్లుగా ఉంది. పుల్ల విరిచినట్లు కరాఖండిగా మాట్లాడటం ఇందులో మనకి ధ్వనిస్తుంది. ఈ ధ్వనించడాలన్నీ పద్యాన్ని సరిగ్గా చదవగలిగే వాళ్ళు చదివినప్పుడు మాత్రమే అర్థమయ్యే విషయాలు. మాటల్లో వ్రాసి చెప్పడం చాలా కష్టం. కడగంటి చూపుల్లో చిరునవ్వులు చిగురించడం అనేది శ్రీనాథుడికి బాగా ఇష్టమైనటువంటి ఒక సున్నితమైనటువంటి ఒకానొక శృంగార లీల. ఇది శృంగార నైషధంలో కూడా మనకు కనిపిస్తుంది. శ్రీనాథుని యొక్క పద్యాలలో ఆ మాటకు వస్తే మొత్తం పద్య సాహిత్యం అంతట్లో కూడా ఎక్కువ మందికి ఇష్టమైనటువంటి పద్యాల్లో ఒకటైనటువంటిది ఈ పద్యం. అందుకని ఈ పద్యాన్ని నేను గూగులమ్మ సౌజన్యంతో దీన్ని సేకరించి మన ప్రవచనంలో చొప్పించి మీకు కూడా ఆనందం కలిగించే ప్రయత్నం చేస్తున్నాను అని మీతో సవినీయంగా మనవి చేసుకుంటూ మళ్ళీ మనం కథలోకి వెళదాం. ఈ విధంగా భార్య దొరికిపోయింది. వెంటనే బీరువాలన్నీ తీశాడు. అన్ని బీరువాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వెండి అంతా బీరువాల్లో ఉన్నాయి, ఒక్క బీరువాలో వెండి లేదు. బంగారం కొన్ని దాంట్లో వేశాడు, ఆభరణాలన్నీ అవి లేవు. అన్నీ భోషాణాల పెట్టెలన్నీ ఖాళీ. ఆ రోజుల్లో బీరువాలంటే భోషాణాలు. ఆయనకి ప్రచండమైన కోపం వచ్చింది. వెంటనే భార్యతో అన్నాడు, ఇవాళతో నిన్ను విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. కాళ్ళ వేళ్ల పడింది, క్షమించల. ఎందుకని? పిల్లవాడు అపమార్గంలో పడుతుంటే నీకు తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టావు కాబట్టి ఇక నువ్వు భార్య స్థానంలో ఉండే హక్కు కోల్పోయావు, పో అన్నాడు. వెంటనే మరొక పెళ్లి చేసేసుకున్నట్టండి. ఈ విషయం గుణనిధికి తెలిసింది. జోదశాలలో ఉన్నాడు. తెలిసి బాధపడ్డాడు. ఓ, అమ్మనే తన్ని తగలేశాడు, ఇంకా నా గతి మాత్రమే ఉంది. నేను ఇంటికి పోతే ఇప్పుడు నా గతి కూడా ఇదేను, కాబట్టి ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని అక్కడే ముడుక్కున్నట్ట. జోదరులు డబ్బులు ఉన్నంతసేపు ఆడనిస్తారు, ఆ తర్వాత తన్ని తగలేస్తారు. ఇతన్ని కూడా తన్ని తగలేశారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పోతూ ఉన్నాడు. అడవి మార్గంలో పడి నడిచాడు. 3 రోజులు గడిచింది. ఆకలి, తిండి లేదు, నీరసించిపోయినాడు. స్నానం లేదు, గుడ్డలన్నీ చెమట కంపుతో మురికి అయిపోయినాయి. ఈ విధంగా తిరుగుతూ ఆ గుణనిధి అనేక రోజులు గడిచిపోయినాయి, దిక్కు తోచలేదు. ఒక రోజున కాశీ క్షేత్రానికి కొద్ది దూరంలో ఒక జమీందారు గారు ఉన్నటువంటి గ్రామంలో ఒక అద్భుతమైన శివాలయం. ఆ రోజు శివరాత్రి అని కూడా వాడికి తెలియదు. అప్పటికే 2-3 రోజులు తిండి లేదు, స్నానం లేదు. అక్కడ భజన చేస్తున్నారు కొంతమంది. చక్కటి సువాసన
వెదజల్లుతూ ఉన్నటువంటి పదార్థాలన్నీ దేవుడి యొక్క సన్నిధానంలో ఉన్నాయి. వీడు వెళ్ళాడు. ఏమండి ప్రసాదం ఎప్పుడు పెడతారండి అన్నాడు. ఇవాళ శివరాత్రి తెల్లవారుజామున 3 దాకా మేము భజనలు చేస్తూ కాలక్షేపం చేస్తాము. 3:30 తర్వాతనే మేమంతా కాసేపు విశ్రాంతి తీసుకొని తెల్లవారిన తర్వాత మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ అర్చన చేసి అప్పుడు ప్రసాదం, అప్పటిదాకా లేదన్నారు. సరే వాళ్ళు భజన చేస్తున్నారు. వాళ్ళతో పాటు వీడు కూడా ఇష్టం లేకపోయినా భక్తుడిగా నటిస్తూ వాళ్ళు చెప్పేవి వీడు పలుకుతూ చేస్తున్నాడు భజన. తెల్లవారుజామున 3:30 అయింది. అప్పటి వరకు మెలుగుతూనే ఉన్నారు. లింగార్చనలు జరుగుతూనే ఉన్నాయి. లింగోద్భవ సమయం అంతా చూస్తూనే ఉన్నాడు. పూజ భజనలు పలుకుతూనే ఉన్నాడు. అంతే, అందరూ అలసిపోయి పడుకున్నారు. కానీ ఆకలయ్యేవాడికి, జూదరికి, వ్యభిచారం చేయాలి అనే మనసులో ఉండేవాడికి నిద్ర పట్టదట. చూసారా, వీడికి నిద్ర లేదు. కడుపులో ఎలుకలు కదులుతున్నాయి. అందరూ పడుకున్న తర్వాత చూశాడు. అప్పటికి తెల్లవారుజామున 4 అయింది. వీడికి ఆ రోజు తిండి లేదు. నిద్రాబోల జాగారం చేశాడు. ఆ గుళ్ళోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద బంగారపు గిన్నె, ఆ గిన్నె నిండా పాయసం. వాడి ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఇంతలోకే దీపం కొండెక్కుతున్నది. వెంటనే తన యొక్క ఉత్తరీయం నుంచి చింపాడు. ఆ చింకి గుడ్డే దాన్ని నలిపాడు, ఒత్తిగా చేశాడు. ఆ వెలిగే ఒత్తికి అటాచ్మెంట్ చేశాడు. అంటే బాగా వెలిగింది ఇప్పుడు. అంటే దీపారాధన చేసిన పుణ్యం వాడి ఖాతాలో పడింది. చూశారా, ఇవన్నీ దైవయోగం వాడికి పట్టింది. వెంటనే ఆ బంగారు పాత్ర తీసుకున్నాడు. మెల్లిగా నడుస్తున్నాడు. బయటికి రాగానే చీకటి. శివరాత్రి అంటే ఏమిటి? అమావాస్యకు ముందు రోజేగా. కాబట్టి ఆకాశంలో చంద్రుడు లేడు, చీకటి. ఆ చీకటిలో వీడు ఒకడి యొక్క చేతిని తొక్కాడు. ఆ పడుకొని నిద్రపోతున్న వాడికి. వాడు ఉలిక్కిపడి లేచి చూస్తే చీకట్లో వీడు కనపడ్డాడు. బంగారపు గిన్నె తీసుకుపోతున్నాడు కదా. దొంగ 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 అని అరిచాడు. వీడికి భయం పుట్టి పరిగెత్తాడు. వెంటనే అక్కడ ఉన్న రక్షక భటులు గబగబా వచ్చి బాణంతో కొట్టారు. ఎగ్గిరి అవతల పడ్డాడు. వాడి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. చూశారా, నైవేద్యాన్ని దొంగిలించే తలంపుతో శివాలయంలో తన వస్త్రంతో దాన్నే ఒత్తిగా చేసి వెలిగించాడు. అంటే శివభగవానుడికి దీపం వెలిగించినట్టు అయింది. అటువంటి వాడు దొంగతనం చేస్తూ ఉంటే రాజభటులు వేసినటువంటి బాణం దెబ్బకి పడిపోయాడు. అప్పుడు యమదూతలు వచ్చారు. వాడిని తీసుకుపోతున్నారు. వెంటనే శివపార్షదులు వచ్చారు అక్కడికి. శివదూతలు ఆగండి అన్నారు. అదేమిటండి, వీడు పరమ పాపాత్ముడు, అందులో శివాలయంలో దొంగతనం చేశాడు, వీడు తల్లిదండ్రులకి మంచి విషయాలు ఏవీ చేయలేదు, వీడి మూలంగా తల్లి కూడా దండనకు గురైంది, తండ్రి అప్రతిష్ట పాలయ్యాడు, ఇటువంటి దుర్మార్గుడు కాబట్టి వీడిని మేము తీసుకువెళ్ళటానికి వచ్చాము, మీరేంది మమ్మల్ని అడ్డగిస్తున్నారు అన్నారు. వెంటనే వాళ్ళు అన్నారు, ఆ గుణనిధిని బంధాల నుండి విడిపించి ఇతడు ఇవాళ శివరాత్రి అని తెలియకపోయినా ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, శివుడి యొక్క పాటలన్నీ అందరితో కలిసి పాడాడు, మరి శివాలయంలో దీపం వెలిగించాడు. ఇంతకంటే గొప్ప పుణ్యం ఏం కావాలయా? అతడు గతంలో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయినాయి, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళంతా చెప్పి శివలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ దివ్య భోగాలు అనుభవించి ఉమామహేశ్వరులను సేవించుకొని కొంతకాలం గడిచిన తర్వాత కళింగరాజు అయినటువంటి అరిందముడు అనేటువంటి రాజుకి కొడుగ్గా పుట్టాడు ఈ గుణనిధి. అప్పుడు పేరు అతనిది దముడు.
పూర్వజన్మ వాసన అతన్ని విడిచిపెట్టల. తాను గత జన్మలో చేసినటువంటి పాపాలు, శివాలయంలో చేసినటువంటి పుణ్యం జ్ఞాపకం పెట్టుకున్నాడు. అందుకని భగవంతుడైనటువంటి శివుడి యొక్క సేవలో సదా నిమగ్నుడైపోయినాడు ఈ దమ్ముడు, ఈ రాజుగారి అబ్బాయి. ఇతర బాలులతో కలిసి శివుడి యొక్క భజనలు చేస్తూ ఉండేవాడు. క్రమంగా యువకుడైనాడు. తండ్రి గారు మరణించిన తర్వాత రాజ్యసింహాసనాన్ని ఎక్కాడు, రాజైనాడు. అప్పుడు ఈ దమ్ముడు ఆనందంతో శివధర్మాన్ని దేశం యొక్క నలుమూలల ప్రచారం చేశాడు. అనేక శివాలయాలు నిర్మింపజేశాడు, శివాలయాలకు మాన్యాలు ఇచ్చాడు. అటువంటి మహారాజుని అణిచివేయటానికి ఇతరులు ఎవరికీ సాధ్యం కాకుండా ఉంది. ఈ పిల్లవాడు, ఈ కొడుకు, ఈ రాజు శివాలయాలన్నింటిలో దీపాలు వెలిగించడం తప్ప ఇతర ధర్మాలు ఏవి కూడా అక్కర్లేదు అని చెప్పాడు. అంటే శివమందిరాలన్నింటిలో తప్పకుండా దీపారాధన జరగాలి అని రాజ్యంలో ఉన్నటువంటి గ్రామాధ్యక్షులందరినీ పిలిపించి ఆజ్ఞాపించాడు. ప్రజలందరూ శివరాత్రి వ్రతం చేయాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ఆ మహారాజు బతికి ఉన్నంతకాలం శివ పూజలో నిమగ్నుడైపోయినాడు. కాలధర్మాన్ని పొందాడు. ఎవడు ధర్మం పొందినా, చేసినా, చేయకపోయినా కాలధర్మం మాత్రం చేయాల్సింది ఎవడైనా. అంటే శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ దీపదానం యొక్క వాసన సంస్కారం అలాగే అనేక శివాలయాలలో అసంఖ్యాకమైనటువంటి దీపాలని వెలిగింపజేసింది ఈ కుర్రాడి చేత. తత్ఫలితంగా జన్మాంతరంలో రత్నమయ దీపకాంతులకు ఆశ్రయమైనటువంటి అలకాపురానికి అధిపతి అయ్యాడు. చూసారా, కుబేరుడుగా పుట్టాడు. ఆ కుబేరుడుగా ఎలా పుట్టాడు అనంటే, ఈ మహారాజు జన్మ నుంచి విముక్తం అయిన తర్వాత ఆయన విశ్రవసుడు అనేటువంటి బ్రహ్మదేవుడికి మనవడు. ఆయనకి ఇలబిల అనేటువంటి ఒక భార్య. ఆ ఇలబిలకి విశ్రవసుడికి పుట్టినటువంటి కొడుకు ఐలబిలుడు అనేటువంటి పేరు. మొట్టమొదటి కుబేరుడు అనే పేరు లేదు. ఇలబిల కొడుకు కాబట్టి ఐలబిలుడు, విశ్రవసు యొక్క కొడుకు కాబట్టి వైశ్రవణుడు. మనం ఇప్పటికీ మంత్రపుష్పంలో చెబుతాం, కుబేరాయ వైశ్రవణాయ మహారాజా అని మనం అంటాం కదా. అట్లాగే ఈ పేర్లన్నీ ఉన్నాయి. మొదట్లో బ్రహ్మదేవుడు లంకా నగరానికి అధిపతిగా చేశాడు ఈ కుబేరుణ్ణి, అంటే ఈ ఇలబెల్లుణ్ణి. ఆ తర్వాత ఇదే విశ్రవసుడికి రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ పుట్టుకొచ్చారు వేరొక భార్య వల్ల. రాక్షస స్త్రీని పెళ్లాడాడు ఆయన విశ్రవసో బ్రహ్మ. వాళ్లకు పుట్టిన వాళ్ళు. అయితే వాళ్ళ మాతామహుల యొక్క ప్రోద్బలం వల్ల ఈ రావణాసురుడు కుబేరుణ్ణి తరిమేసి లంక నుంచి తాను లంకా నగరాన్ని ఆధిపత్యంలోకి తెచ్చుకొని కుబేరుడి దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానాన్ని కూడా అపహరించి తాను అనుభవించాడు. అప్పుడు ఈ యొక్క ఇలబిలుడు, అదే మనం చెప్పుకునే కుబేరుడు, కాశీక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ తన పేరుతోటి కుబేరేశ్వర లింగాన్ని స్థాపించి అక్కడ ఈశ్వరుడికి భక్తితోటి అభిషేకాలు, తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా చేసుకొని చివరికి ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యాడు. ఆ కథ ఏంటో పూర్తిగా చెప్పండి అని బ్రహ్మదేవుణ్ణి నారదుల వారు అడిగాడు. నారద, ఇది మొదటి పద్మకల్పానికి చెందినటువంటి విషయం. పద్మకల్పంలో జరిగినటువంటి కథ ఇది. ఈ కథతో చెబుతున్నాడు. ఇప్పుడు పులస్యుడు అనేటువంటి బ్రహ్మమానస పుత్రుడికి విశ్రవుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈ విశ్రవుడికే వైశ్రవణుడు
కుబేరుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈ కుబేరుడు మహాదేవుణ్ణి ఆరాధించి విశ్వకర్మ నిర్మితమైనటువంటి అలకాపురానికి అధినేత అయి అనేక భోగాలు అనుభవించాడు. ఆ కల్పం గడిచిపోయిన తర్వాత మేఘవాహన కల్పం మొదలైంది. ఆ సమయంలో యజ్ఞదత్తుడి యొక్క పుత్రుడు కుబేరుడు రూపంలో అత్యంత ఉగ్ర తపస్సు చేశాడు అన్న. అంటే ఒక కల్పంలో కుదరల, రెండో కల్పంలోనే సాధ్యమైంది ఆయనకి. ఉగ్ర తపస్సు చేశాడు. దీపాలను వెలిగించడం వల్ల కలిగేటటువంటి శివభక్తి ప్రభావాన్ని బాగా తెలుసుకొని శివుడి యొక్క చిత్ప్రకాశి అయినటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళాడు. మనం ఇందాక క్లుప్తంగా చెప్పుకున్నాం. అక్కడ తన చిత్తరూపమైనటువంటి రత్నమయ దీపాలను వెలిగించి ఏకాదశి రుద్రులను ఆవాహనం చేశాడు. ఆ తరువాత అనన్యమైనటువంటి భక్తి ప్రేమభావాలతోటి కూడి తన్మయత్వంతో శివధ్యానంలో నిమగ్నుడైపోయాడు. అటువంటి నిశ్చల భావంలో నిలిచిపోయాడు. ఈ విధంగా శివుడి యొక్క ఏకత్వానికి పాత్రుడయ్యాడు. తపస్సు అనేటువంటి అగ్నితో భగభగ మండిపోతున్నట్టు ప్రాణ నిరోధకమైనటువంటి వాయుశూన్య ప్రదేశంలో నిశ్చలమైన భావంతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ కుబేరుడు. నిర్మలమైన దృష్టి వల్ల స్వరూపం కూడా నిర్మలంగా ఉన్నది. శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని సద్భావ రూపంలో పుష్పాలతో ఆ స్వామిని పూజిస్తూ నాటి నుండి తపస్సు చేయటం మొదలుపెడితే చివరికి అతడి శరీరము నుండి అస్థికలు, చర్మం మాత్రమే మిగిలినాయి. ఆ యుగాల్లో ప్రాణాలు అస్థిగతంగా ఉండేవి, అంటే ఎముకలను ఆశ్రయించుకొని ఉండేవి. రాక్షసులు కూడా అట్లాంటి తపస్సే చేసేవాళ్ళు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఈ విధంగా. ఆ తర్వాత పార్వతీదేవితో కూడి విశ్వనాథుడు కుబేరుడి దగ్గరకు వచ్చాడు. స్వామి ప్రసన్నమైనటువంటి చిత్తంతో ఆ అలకాపతి వైపు చూశాడు. కానీ కుబేరుడు మాత్రం శివలింగంలో మనస్సుని నిలబెట్టి కర్రలాగా స్థిరమైనటువంటి భావంతో కూర్చొనున్నాడు. అప్పుడు భగవంతుడైనటువంటి శివుడు, ఓ అలకాధిపతి, నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీ కోరిక ఏంటో చెప్పు అన్నాడు. ఈ మాట విన్నటువంటి కుబేరుడు కళ్ళు తెరిచాడు. తన ఎదుట సాక్షాత్కరించినటువంటి ఆ ఉమాపతి అయినటువంటి శ్రీకంఠుడు నవ్వుతూ కనపడ్డాడు. ఎంతో ఆనందపడిపోయినాడు. ఆ స్వామి ఎలా ఉన్నట్ట? ఉదయకాలమునందలి వేలాది సూర్యుల ప్రకాశం కంటే మిక్కిలి తేజస్శాలిలాగా కనపడ్డాడు. ఆ శివుడి యొక్క మస్తకము నుండి చంద్రుడు తన ప్రకాశాన్ని అన్ని వైపులా విరజిమ్ముతూ ఉన్నాడు. అటువంటి శంకర భగవానుడి యొక్క తేజస్సుని చూస్తూ ఉన్నాడు కుబేరుడు. ఆ కుబేరుడి యొక్క కళ్ళు జిగేల్మన్నాయి. కళ్ళు మూసుకున్నాడు చూడలేక. కోరికలన్నిటికీ అతీతుడై విరాజులుతూ ఉన్నటువంటి దేవదేవేశ్వరుడు అయినటువంటి శివుడితోటి మాట్లాడుతున్నాడు కుబేరుడు. ప్రభు, మీ యొక్క దివ్య చరణార విందాలను దర్శించడానికి నా మాంసనేత్రాల దృష్టికి చాలడం లేదు. దయచేసి నాకు శక్తిని ప్రసాదించండి. మీ ప్రత్యక్ష దర్శనం కలగడమే నాకు అన్నిటికంటే గొప్పవరం. ఓ ఈశ్వర, ఇతరమైనటువంటి కోరికలతో నాకేమిటయ్యా ప్రయోజనం? ఓ చంద్రశేఖర, ఓ ప్రభు, నీకు నమస్కారం. అప్పుడు ఆ ఈశ్వరుడు ప్రేమతోటి తన యొక్క అరచేతితోటి ఆ కుబేరుణ్ణి స్పృశించాడు. స్వామి నేత్రాలకి శక్తి ఇచ్చాడు. అప్పటి వరకు అస్థిగతంగా ఉన్నది ప్రాణాలు, ఎముకల గూడులాగా ఉన్నాడు. పరమేశ్వరుడి యొక్క అమృతమయమైనటువంటి కరస్పర్శకి ఎప్పుడైతే నోచుకున్నాడో మళ్ళీ దివ్యమైనటువంటి దేహం వచ్చేసింది కుబేరుడికి. అప్పుడు దృష్టి శక్తి ఎప్పుడైతే లభించిందో ఈ యజ్ఞదత్తుడి యొక్క కుమారుడు విప్పారినటువంటి కళ్ళతోటి
ఉమాదేవి వైపు చూస్తూ ఉన్నాడు. మనస్సులో అనుకుంటున్నాడు, భగవంతుడైనటువంటి శంకరుడు వద్ద ఈ సర్వాంగ సుందరి ఉన్నదే ఎవరీమే? నన్ను మించినటువంటి తపస్సు కంటే గొప్ప తపస్సు చేసిందే ఈమె. ఈ రూపం, ఈ ప్రణయం, ఈ సౌభాగ్యం, ఈ అనంతమైనటువంటి శోభ అన్నీ కూడా అత్యద్భుతాన్ని గొలుపుతున్నాయే నాకు అని ఈ బ్రాహ్మణ కుమారుడైనటువంటి వాడు మాటిమాటికి అంటూ ఉన్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ క్రూరమైనటువంటి దృష్టితో ఆ తల్లి వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దేవదేవి కోపం వచ్చేసింది. వెంటనే అతడి యొక్క ఎడమ కన్ను కాస్త పగిలిపోయింది అమ్మవారి కోపం వల్ల. అప్పుడు అమ్మవారు అంటున్నది, ప్రభు, దుష్టుడైనటువంటి ఈ తపస్వి మాటిమాటికి నా వైపు చూసి ఏం వాగుతున్నాడు? మీరు నా తపస్సు యొక్క తేజస్సును ప్రకటించండి అనగానే పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఉమా, ఇతడు మన బిడ్డ. ఇతడు నిన్ను క్రూర దృష్టితోటి చోటల్లా నీ తపో సంపదని వర్ణిస్తూ ఉన్నాడు అని ఆ దేవితో చెప్పి శివుడు మళ్ళా అన్నాడు, వత్సా, నేను నీ తపస్సుకు సంతోషపడ్డాను. నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు సకల నిధులకు స్వామి అవుతావు, గుహ్యులందరికీ రాజు అవుతావు. గుహ్యులు అంటే ఈ యక్షులు, గంధర్వులు, వీళ్ళంతా గుహ్యులు అంటారు వీళ్ళని. ఓ సువ్రత, యక్షులకు, కిన్నెరలకి, కింపురుషులకి, రాజులకు కూడా రాజువై పుణ్యజనులను పరిపాలిస్తేవాడివై అందరికీ ధనదాత అవుతావు అన్నాడు. అందుకనే రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని కూడా మనం అంటుంటాం పరమాత్మని. అంటే పరమాత్మ అంతటి వాడు కుబేరుణ్ణి రాజులకి రాజువై పుణ్యజనులందరినీ పరిపాలించమన్నాడు, అందరికీ ధనదాతవు కమ్మన్నాడు. ఇంకొక మాట మాట్లాడాడు పరమేశ్వరుడు, ఓ నాయనా, నాతో నీవు సదా మైత్రిని కలిగి ఉండు అన్నాడు. నేను నిత్యము నీ దగ్గరే ఉంటా. ఓ మిత్రమా, నీ ప్రేమని పెంపొందించుకోసం నేను అలకాపుర దగ్గరలోనే ఉంటా. నువ్వు ద్వారం తెరవగానే నే కనపడతా నీకు. నీ నగర ద్వారం తెరిస్తే నే కనిపిస్తా అంటున్నాడు పరమేశ్వరుడు. రానాయన, నీ తల్లి ఉమాదేవి యొక్క చరణాలకి సాష్టాంగ ప్రణామం చేయి. ఈమె నీకు తల్లి. ఓ యజ్ఞదత్త కుమార, మహాభక్త, నీవు మిక్కిలి ప్రసన్న చిత్తుడివై ఈమె యొక్క దివ్య చరణాలకు నమస్కరించు అని పరమేశ్వరుడు అన్నాడు. ఆ విధంగా నారద, బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఈ కథంతా నారదుడికి. ఆ కుబేరుడికి వరాలిచ్చి శివుడు పార్వతీదేవితో మళ్ళా అంటున్నాడు, దేవేశ్వరి, ఇతని మీద కృప చూపించు. ఓ తపస్విని, ఇతడు నీ కుమారుడు. అప్పుడు పార్వతీదేవి ప్రసన్నమైన చిత్తురాలైంది. వత్స, భగవంతుడైనటువంటి శివుడి యందు నీవు సదా నిర్మలమైన భక్తిని కలిగి ఉండు. నీ ఎడమ కన్ను పగిలిపోయింది కాబట్టి ఒకే పింగళ నేత్రాన్ని కలిగి ఉండు. నాయనా, నా రూపాన్ని చూచి ఈర్ష్యపడ్డావు కాబట్టి నీవు కుబేరుడు అనేటువంటి నామంతో ప్రసిద్ధుడు అవుతావు. ఈ విధంగా కుబేరుడికి పార్వతీదేవి వరాలిచ్చి పరమేశ్వరుడితో కలిసి తన యొక్క ధామానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా కుబేరుడు భగవంతుడైనటువంటి శంకరుడు యొక్క మైత్రిని పొందగలిగాడు, నవనిధులకి ఆధిపత్యాన్ని పొందగలిగాడు, ఉత్తర దిక్కుకి దిక్పాలకుడయ్యాడు. ఈ అలకాపురి సమీపంలోనే కైలాస పర్వతం ఉంది. అక్కడే భగవంతుడైనటువంటి శంకరుడు నివసిస్తూ ఉన్నాడు, తన మిత్రుడికి ఇచ్చినటువంటి మాట కోసం. ఇది కుబేరుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర. అయితే ఈ చరిత్ర వల్ల మనకేం తెలుస్తుంది అనంటే, శివరాత్రి రోజు కావాలని కాకుండా భక్తి లేకపోయినా ఉపవాసం ఉన్నాడు, దీపారాధన చేశాడు, ఈశ్వరుడి యొక్క
సన్నిధానంలో ఆ రోజున మరణించాడు. శివ దర్శనం చేసుకున్నాడు, శివుడి యొక్క స్తోత్రాలు అందరితో కలిసి పఠించాడు. ఇన్ని చేసి ఆ రోజు మరణించితే ఆయనకి ఎటువంటి అద్భుతమైనటువంటి పదవి దక్కిందో ఈ శివరాత్రి యొక్క మాహాత్మ్యం మనకు తెలియజేస్తుంది. మరి ఇటువంటి కథలు ఎన్నో. ఈ కథ శివపురాణంలో ఉంది, కాశీఖండంలో కూడా ఉంది. రెండింటినీ మనం స్పృశించి ఈ కథ చెప్పుకునే ప్రయత్నం చేశాం. ఈ కథ విన్న అందరికీ కూడా ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం లభించాలి అని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.